ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి పార్టీలలో క్షేత్రస్థాయిలో సమన్వయం అంతంత మాత్రమే అన్నది రోజు చూస్తూనే ఉన్నాం. అండ్ ఆ పార్టీలలో కూడా సొంత పార్టీలలో చాలా తీవ్ర వ్యతిరేకత నియోజకవర్గ స్థాయిలో ఉంది అన్నది కూడా ఎక్కడో చోట రోజు బయటపడుతూనే ఉంది. తాజాగా చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం టీడీపీలో కూడా విభేదాలు ఉన్నాయి నాయకుల మధ్య అని, అవి బహిరంగంగానే బ్లాస్ట్ అయ్యాయి అని చెప్పి తాజాగా ఒక తెలుగుదేశం పార్టీ కరపత్రిక వారాంత పలుకుల వాళ్ళ పత్రికలోనే పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది అని. కుప్పం తెలుగుదేశం పార్టీలో అంతా సవ్యంగానే జరుగుతోందా? నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం ఉందా? కుప్పంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సాగిన ప్రసంగాలు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు అనే రీతిలోనే సాగాయి. తన చుట్టూ తిరిగే వారిని నాయకులు అందలమెక్కిస్తున్నారని ఏపీఐఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ పరోక్ష ఆరోపణలు చేయగా, గాలి మాటలు విని ఏదంటే అది మాట్లాడి పార్టీకి చంద్రబాబుకు ద్రోహం చేయొద్దంటూ ఎమ్మెల్యే కంచర్ల ఆవేశపడ్డారు. సో ఆ ఆవిర్భావ దినోత్సవ వేదికలో ఏపీఐఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, 4 రోజుల పాటు జరిగిన భువనేశ్వరి పర్యటనలో కొంతమంది క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆమెతో మాట్లాడడానికి అవకాశం లభించలేదన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల చుట్టూ చేరిన కొందరు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కకుండా ఆయన్ను ప్రభావితం చేస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఎన్నో కష్టాలు కోర్చి చంద్రబాబు కోసం నిలబడ్డ వారికి మొదటి స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నారు. మన నాయకుడికి ఓట్లు తగ్గాయంటే నాలాంటి మీలాంటి నాయకుల వల్లేనని వేదికపై నాయకులను చూపించడంతో సభలో నుంచి విజిల్లు చప్పట్లు మోగాయట. కష్టపడ్డ కార్యకర్త గ్రామాల్లో సైలెంట్గా పని చేసుకుపోతుంటాడని, జనంలో బలం లేని వారే నాయకుల చుట్టూ తిరుగుతుంటారని ఆక్షేపించారట. సో ఈ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారట. అందరం పనిచేసేది మన నాయకుడు చంద్రబాబు కోసమే. నాయకులపైన తోటి వ్యక్తులపైన తప్పుడు ప్రచారాల వల్ల నష్టం జరిగేది మన పార్టీకి. గాలి మాటలు విని చంద్రబాబుకు ద్రోహం చేయొద్దు అని చెప్పి ఆయన అక్కడే హెచ్చరించారట. ఈ ఆవిర్భావ సభకు పిలిచింది ఏదో స్థాయిలో పదవులు ఉన్నవారిని మాత్రమే. మీరు నాయకులు కారా? మీలో ఎంతమంది బాధ్యతకి సభకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. కేవలం 535 మందే వచ్చారన్నారు. సో మొత్తం మీద అయితే వేదిక మీదనే నాయకులు ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి అట. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే అండ్ వాళ్ళ సతీమణి గారి కుప్పంలో 4 రోజుల పర్యటన ముగించుకొని వెళ్ళిన 1-2 రోజులకే ఈ విధంగా నాయకులు బహిరంగంగానే ఒకరిని మరొకరు దూషించుకోవడం, అక్కడ వీళ్ళు దూషించుకుంటూ ఉంటే కార్యకర్తలు విజిల్లు చప్పట్లతో స్పందించడం, కుప్పం టీడీపీలో అంతా సవ్యంగా సాగడం లేదు అనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ పత్రికలు పెద్ద హెడ్డింగ్లు పెట్టి కథనాలు రాసుకుంటూ వస్తున్నారు.